Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. ఐమ్ వర్కింగ్ ఉమెన్ నాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కూడా నేను మళ్ళీ అడిషనల్ గా తీసుకోవాలా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు జబ్బు 20 లక్షలు అయితే కంపెనీ ఎంత ఇస్తుంది? 5 lakhs మరి రిమైనింగ్ 10-15 లాక్స్ ఎక్కడ నుంచి పట్టుకొస్తారు? జాబ్ చేస్తున్నప్పుడు జబ్బు వచ్చింది, కంపెనీ కాబట్టి కవర్ చేస్తుంది ఏదో వచ్చిన తర్వాత. ఇంకా జాబ్ చేయలేని కండిషన్ వచ్చింది, అప్పుడు పాలసీ బయట దొరుకుతుందా? వాట్ అబౌట్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్? ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే అగ్రీడ్ టారిఫ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంథింగ్ అరౌండ్ ఒక 1.9 lakhs ఉంటుంది. సైనస్ సర్జరీ ఈస్ కాస్టింగ్ 5 lakhs టుడే. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్. ఇఫ్ ఐ పెయిడ్ 50,000 ప్రీమియం ఐ డెంట్ యూజ్ అంటే ఇది ఎక్కడికి వెళ్తే 50,000 ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది? కలెక్టెడ్ 50,000 ని హాస్పిటల్ 5 వాళ్ళకి పే చేస్తాడు. మనం మనసు పే చేయం కదా వేరే హాస్పిటల్ బిల్లు. ఇన్సూరెన్స్ పే చేస్తే మీరు వేరే హాస్పిటల్ బిల్ పే చేసినట్టే కదా. ఇది పుణ్య కార్యక్రమం. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా నో ప్లానింగ్, నో పర్చేజ్, నథింగ్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్, మస్ట్ అంటే మస్ట్, అంతే ఎవరైనా తీసుకోవాల్సింది. ఐమ్ వర్కింగ్ ఉమెన్ నాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కూడా నేను మళ్ళీ అడిషనల్ గా తీసుకోవాలా హెల్త్ ఇన్సూరెన్స్? ఫస్ట్ క్వశ్చన్, కంపెనీ ఎంత కవరేజ్ ఇస్తుంది? 5 lakhs మ్యాక్స్ 8 lakhs. ఇప్పుడు జబ్బు 20 లక్షలు అయితే కంపెనీ ఎంత ఇస్తుంది? 5 lakhs మరి రిమైనింగ్ 10-15 లాక్స్ ఎక్కడ నుంచి పట్టుకొస్తారు? 5 lakhs సరిపోద్దా? ఫస్ట్ థింగ్, నో. ఇది ఫస్ట్ పాయింట్. ఒక ఆన్సర్ వచ్చింది కదా. అవును నెక్స్ట్ పాయింట్, జాబ్ పోద్దని భయం ఉందా? జాబ్ లాస్ అయితే ఏంటని? అవును మరి జాబ్ పోతే ఇన్సూరెన్స్ పోద్ది కదా. యా ట్రూ. జాబ్ పోయింది, ఇన్సూరెన్స్ పోయింది, అప్పుడు జబ్బు వస్తే గాన్. అవును సరే, జాబ్ చేస్తున్నప్పుడు జబ్బు వచ్చింది, కంపెనీ కాబట్టి కవర్ చేస్తుంది ఏదో వచ్చిన తర్వాత. ఇంకా జాబ్ చేయలేని కండిషన్ వచ్చింది, అప్పుడు పాలసీ బయట దొరుకుతుందా? అప్పుడు ఇంకా ఆస్తులు అమ్ముకోవడం మొదలు పెట్టాలి. అవును ఎంప్లాయర్ పాలసీని మన పాలసీ అనుకోవడం బుద్ధి తక్కువ పని. ఓకే 5 lakhs 10 lakhs ముక్కు కూడా పనికిరావు. ఓకే సైనస్ సర్జరీ ఈజ్ కాస్టింగ్ 5 lakhs టుడే. పెలిన్ ప్రొసీజర్ ఇన్ హైదరాబాద్. ఆ 5 lakhs నమ్ముకుంటే పెద్ద ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? అవును దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్. 5 lakhs 10 lakhs పిల్లలకు అవుతుంది. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళమని చెప్పండి. నేను పిల్లలు రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి రెయిన్బో హాస్పిటల్ బిల్లింగ్ డెస్క్ వెళ్ళి హైయెస్ట్ డిశ్చార్జ్ అయిన బిల్ ఎంతమ్మా అని అడగండి ఈరోజు. అప్పుడు చెప్పండి దాంట్లో సగం తీసుకోమని చెప్పండి ఇన్సూరెన్స్. ఎంప్లాయర్ పాలసీ పట్టుకుంటారు. తుమ్మితే ఊడిపోయే జాబ్లు ఇవి. అక్కడ భయం ఉంటుంది, మళ్ళీ జాబ్ పోతే ఏంటని. మరి జాబ్ పోతే ఇన్సూరెన్స్ పోతుంది కదా, అప్పుడేంటి భయం ఉండదు. అయినా వాడు ఎంత ఇస్తాడు? 6 lakhs 5 lakhs 8 lakhs సరిపోద్దా? Okay, so let's say that's for private and corporate employees. So, what about governments, state government, central government employees? అని చెప్తారు. వీళ్ళందరికీ ఒక అగ్రీడ్ టారిఫ్స్ విత్ ది హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే అగ్రీడ్ టారిఫ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంథింగ్ అరౌండ్ ఒక 1.9 lakhs ఉంటుంది. దాంట్లో క్వాలిటీ ఇవ్వలేరు. దో యు ఆర్ ఎ గెజెటెడ్ ఆఫీసర్, హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ ఫర్ ద హాస్పిటల్? బరోబర కోసాడు, సర్జరీ అయిపోయింది, తీసుకెళ్లి -2 సెల్లర్ లో ఒక 8 beds చుట్టూరు వైట్ కట్ వేసి పెడతారు షేడ్ లో. హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. ఎవరు గెజెటెడ్ ఆఫీసర్ ఒక విజిటర్ వస్తే చూడండి ఎక్కడ ఉన్నాను. మరి అంటే గవర్నమెంట్ అగ్రీ టారిఫ్ కానీ అదే ఇవ్వగలడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉండటం వేరు, హాస్పిటల్ ఎక్కడ ఉన్నా కూడా మ్యాటర్ కదా. కరెక్ట్ కదా, అది మిస్ అయిపోతున్నారు. అసలు ఎక్కడ పిలిచారు? కొన్నిసార్లు క్యాష్లెస్ అంటాడు, కొన్నిసార్లు సర్వీసెస్ ఆపేస్తారు. వీళ్ళకి అర్థమవుతుందా? అంత సెక్యూర్ జాబ్ ఉండి కాస్త ప్రైవేట్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి. బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఆ ప్యాకేజ్ లో వచ్చిన ట్రీట్మెంట్కి వెళ్తారు. ఇప్పుడు స్టంట్ వేస్తారు వాల్వ్స్ కంటే, దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ 3 times కాస్ట్ అయింది, 1 time కాస్ట్ అయింది. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ద లోయెస్ట్ చీపెస్ట్ క్వాలిటీ వేసేస్తాడు వాడు. వెన్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ ఇన్సూరెన్స్ దేర్ ఆర్ నో లిమిట్స్ అంటే వాడు హైయెస్ట్ కూడా వేస్తాడు. లెట్ ఇట్ బి. ఏముంది, క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలంటే ఇట్ హ్యావ్ యువర్ ఓన్ ఇన్సూరెన్స్, నాట్ ది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. What about PSUs employees? PSUs ఆర్ గ్రేట్ యాక్చువల్ గా. PSUs లో సూపర్ ఉంటుంది వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ, నో సబ్ లిమిట్స్, ఇమ్మీడియట్ అప్రూవల్ అయితే. నేను చూసాను, ఐ హావ్ సీన్ ఫ్యూ PSUs. ద పాయింట్ PSU ఎంప్లాయీస్ మిస్ అవుతుంది ఏంటంటే, గుడ్ దట్ యూ హ్యాడ్ పాలసీ, బట్ మీ పాపకి బాబుకి ఎన్ని ఇయర్స్ దాకా కవర్ అవుద్ది? సమ్ ఏజ్ 22-24. మరి 24 తర్వాత ఏంటి? అప్పుడు తీసుకుంటా అంటాడు. మరి 24 లో జబ్ వస్తే ఏంటి? పాలసీ రాదు కదా. సో హెల్త్ కింద ఇన్వెస్టిగేషన్ లేదు, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీ పిల్లలు హెల్తీగా ఉన్నారు, PSU లో కవరు, బట్ ఒక ఏజ్ లో వాళ్ళు బయటికి పంపిస్తారు. ఈ లోపు జబ్బు వస్తే రాదు కదా. ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు? ఎన్నో డబ్బులు తగలేస్తారు అక్కడ ఇక్కడ. ఇక్కడ ఎందుకు అంత కన్సర్న్ వచ్చేస్తుంది? హెల్త్ హ్యావింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ డూయింగ్ చారిటీ. ఇఫ్ ఐ పెయిడ్ 50,000 ప్రీమియం ఐ డెంట్ యూజ్ అంటే ఇది ఎక్కడికి వెళ్తే 50,000 ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది? కలెక్టెడ్ 50,000 ని హాస్పిటల్ 5 వాళ్ళకి పే చేస్తాడు. మనం మనసు పే చేయం కదా వేరే హాస్పిటల్ బిల్లు. ఇన్సూరెన్స్ పే చేస్తే మీరు వేరే హాస్పిటల్ బిల్ పే చేసినట్టే కదా. కరెక్ట్. ఇది పుణ్య కార్యక్రమం. తిరుపతి దర్శనం అంతా పుణ్యం వచ్చేస్తుంది.
మీరు Yeah. దోస్ ఆర్ నీడీ వాళ్ళకి పెడుతున్నారు. ఈ రోజు మీరు వెళ్ళి ఒక ఆశ్రమానికో ఒక చార్టెడ్ ట్రస్ట్ ఇస్తే కూడా అది రైట్ వేలో యూజ్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తే దట్ హ్యాస్ టు గో రైట్ వేనే, రాంగ్ వే ఇవ్వడు కదా. అవును. వాడు క్లెయిమ్స్ సరిగా ఉన్నప్పుడు కరెక్ట్ గా అవసరం ఉంటే క్లెయిమ్ ఇస్తాడు కదా. అవును. దిస్ లైక్ డూయింగ్ చారిటీ. Okay. దీనికి ఇన్ని కండిషన్స్ అక్కర్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయాల్సిందే. ఓకే. మన దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర చేసుకోండి, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు బి దేర్. ఓకే. దెన్ ఓన్లీ విల్ బి కాన్ఫిడెంట్. ఈ మధ్య మొన్న ఎవరో ఒక ఆర్డీఓ హాస్పిటల్ అయింది, అవును. ఫండ్స్ రైజ్ చేస్తారు. అవును. ఏంటి అవన్నీ? హౌ బ్యాడ్ సాడ్ ఇట్ ఈస్. చెప్పుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటది. బిగ్గర్ ప్రొఫెషన్ లో ప్రొఫైల్ లో ఉండి అక్కడ సరిపోక వాళ్ళ ప్యాకేజ్ ప్రెగ్నెంట్ ఇంకెంత ఉంది ఇది కవర్ కాదని చెప్పినప్పుడు అవును. ఫండ్స్ రేజ్ చేయడం ఏంటి? అవును. కరెక్ట్. ఎవరికి మంచిగా అనిపిస్తుంది? అది చాలా ఉన్నాయి అటువంటి పేపర్ కటింగ్స్ ఎన్నో వస్తాయి. ఓకే. ఎవరికి అర్థమవుతుంది? నేను చాలా చూసాం. సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. బీట ప్రైవేట్ సెక్టర్ అక్కడ ఎంప్లాయర్ పాలసీ అయినా ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోనే ఉండాలి, పిఎస్సిస్ లో ఉండాల్సిందే. అవును. మీరు యు ఆర్ టేకింగ్ బయింగ్ అన్ ఇన్సూరెన్స్ ఫర్ యువర్ లైఫ్ టైమ్, నాట్ జస్ట్ ఫర్ యువర్ లైఫ్ టైమ్, యువర్ కిడ్ లైఫ్ టైమ్. అవును. మరి పిఎస్సి లో 22 years మీ అబ్బాయిని పీక్ పడేస్తే ఎవడిస్తాడు ఇన్సూరెన్స్? అవును. కదా. హెల్త్ ఈజ్ సచ్ ఎ సెన్సిటివ్ టాపిక్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా నో ప్లానింగ్, నో పర్చేజ్, నథింగ్. Okay. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్, మస్ట్ అండ్ మస్ట్. అంతే, ఎవరైనా తీసుకోవాల్సింది. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్స్ అబౌట్ మైనర్ ఇన్వెస్ట్మెంట్స్. పేరెంట్స్ పిల్లల పేరు పైన ఇన్వెస్ట్మెంట్స్ చేయవచ్చా వద్దా? చేస్తే బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి? పిల్లల పేరు మీద పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. చేయకూడదా? స్ట్రైట్ ఆన్సర్ చేయకూడదు. ఓకే. ఓ. ఓకే. కానీ అన్ని ప్రమోటర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ పిల్లల పేరు మీద చేయమని ఎంకరేజ్ చేస్తారు. అవును. ఎందుకంటే పిల్లలు అనేది ఒక ఎమోషన్. అవును. చాలా ఈజీగా క్యాప్చర్ అంటే మీ పాపకి పెట్టమంటే పెడుతున్నాడు, నీకు పెట్టుకోరంటే పెట్టాడు, ఆ, మీ కొడుకు పెట్టుకుంటే పెడతారు, అవును. నీకు ఇన్వెస్ట్ చేయమంటే చేయరు. సార్ మంచి ప్లాన్ ఉంది కిడ్స్ కంటే ఇంటికి రండి అంటాడు. సార్ రిటైర్మెంట్ ప్లాన్ అంటే నేను చెప్తాలే అంటాడు. ఆ, సో దాన్ని అన్క్యాచ్ చేసి పిల్లల పేరు మీద పెడుతున్నారు. ఆ. నేను ఆమె అగెన్స్ట్ ఇన్వెస్టింగ్ మనీ అని కిడ్స్ నేమ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు కిడ్స్ పేరు మీద పెట్టినా మన పేరు మీద పెట్టినా సేమ్ రేట్ వస్తుంది. ఓకే. కిడ్స్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే హై రేట్ నేను రాదు కదా. రాదు. ఇప్పుడు కిడ్స్ పేరు మీద ఉంటే వాళ్ళకి 18 years వస్తే అన్ని రైట్స్ వాళ్ళకి వస్తాయి. అవును. అప్పుడు ఆ మనీ వాళ్ళు దేనికైనా వాడచ్చు. ఒకటి గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అవ్వచ్చు, ఒకటి ఫ్రెండ్ గిఫ్ట్ అవ్వచ్చు, అవును. ఒకటి అది తీసుకుని ఒక వెకేషన్ వెళ్ళిపోవచ్చు. అవును. అదే పేరెంట్ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇది మంచి పనికి పిల్లలకే వాడతాడు. పిల్లల దగ్గర ఉంటే పిల్లలు ఎవరికైనా వాడచ్చు. అవును. 18 ఇప్పుడు అంతా డిజిటల్ ఇన్వెస్ట్మెంట్. అవును. 18 కాగానే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అవును. అప్పుడు మిస్యూజ్ అయింది కదా. అవును. ట్రూ ఇప్పుడు సార్. చాలా మంది పిల్లలు బిగ్గర్ మిస్టేక్ చేసిన వాళ్ళంతా, బిగ్గెస్ట్ బ్లండర్ చేసిన వాళ్ళంతా అకౌంట్ లో డబ్బులు ఉన్న వాళ్ళే. ఓకే. ఓ. మనీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ ఏజ్లో ఇస్తే చాలా కష్టం. అవన్నీ జరిగిపోతాయి. ఉమ్, వన్ ఆఫ్ అవర్ డాక్టర్ వాళ్ళ బాబుకి డబ్బులు ఇచ్చింది. ఉమ్, నేను చెప్పా ఇవ్వద్దని. ఆ, స్టిల్ షీ ట్రాన్స్ఫర్ 12 lakhs ఇంటూ హిజ్ అకౌంట్. ఆహా, ఈజ్ డూయింగ్ మెడిసిన్. ఓకే. ఒక రోజు వచ్చినప్పుడు అరే నాన్న ఆ 12 lakhs లో నాకు 2 lakhs కావాలంటే లేవు మమ్మీ అయిపోయినాయి అన్నట్టు. ఆ, 12 lakhs అయిపోవడం ఏంట్రా, నువ్వు హాస్టల్లో ఎటు వెళ్ళలేదు కదా. ఎలా అయిపోయిందంటే ఏం లేదు మమ్మీ, మా ఫ్రెండ్ వాళ్ళు చాలా బ్యాడ్ షేప్ లో ఉన్నారు, వాడికి ఇచ్చాను నేను 11 ఓకే. lakhs. ఆహా, హీ విల్ పే మీ ఆఫ్టర్ ఈజ్ బీజీ అయిపోయాక ఇస్తాడు మమ్మీ అన్నట్టు. ఆహా, ఇవి ఏం చెప్పాలి? మిస్టేక్ ఎవరిది? ఉమ్, మదర్దే. పిల్లల పేరు మీద మీరు డబ్బు పెడితే వాళ్ళు దేనికైనా వాడతారు. అదే మీ దగ్గర ఉంటే మీరు పిల్లలకే వాడతారు, ఇంకెవరికి వాడరుగా. అవును. ట్రూ. పిల్లలు మంచిగా చెడుగా ఫ్రెండ్స్ కా గర్ల్ ఫ్రెండ్స్ కా ఎవరికి ఇస్తున్నారో మీకు ఎలా తెలుసు? యా. సో పిల్లల దగ్గర డబ్బులు పిల్లల పేరు మీద డబ్బు పెడితే 18 కాగానే రైట్స్ వస్తుంది. దెన్ వాళ్ళు ఆట ఆడతారు మీతోని డబ్బుతో. 14 గా మనతో ఆట మొదలు పెడతారు. డబ్బు చేతిలో ఉంటే ఇంకా పెద్దగా వేట ఆడతారు. ఓకే. బలైపోతాం. అసలు ఎట్టి బస్సులో పిల్లల పేరు మీద పెట్టదు. మీ పేరు మీద పెట్టండి. పిల్లల అవసరం కోసం మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే. వాళ్ళ అవసరానికి మీరు రైట్ ఫామ్ లో ఇస్తారుగా. ఎందుకు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే. కదా. సో వీళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసి నామినీగా పిల్లల్ని పెడితే బెటర్ అంటారు. Yes. ఓకే. ఉమ్, మామూలుగా కూడా స్పౌసే. ఓకే. ఓ. వీళ్ళిద్దరు తర్వాతే పిల్లలు. ఓకే. మీ పిల్లలు 16, 17, 18 years వచ్చి బయటికి వెళ్ళాక మీ పిల్లలు కాదు, దే ఆర్ యువర్ గెస్ట్లు, దే విజిటర్స్. ఓకే. ఒక్కసారి గ్రాడ్యుయేషన్ లో ఇంటికి వస్తాడా? ఆహా. గ్రాడ్యుయేషన్ అయిపోయాక వస్తాడు. వస్తే ఏం చేస్తాడు? మళ్ళీ పీజీకి వెళ్తాడు, జాబ్కి వెళ్తాడు, పెళ్లికి వస్తాడు. అంటే ఈజ్ నథింగ్ బట్ యువర్ గెస్ట్. వెకేషన్కి వచ్చి వాడుకుంటాడు అంతే కదా. అమ్మాయిలు అయితే పెళ్లి చేసి పంపిస్తారు. మీకు పెళ్ళి ఎక్కడ అసలు అవును. కదా. ఉమ్, కాబట్టి మీ గురించి ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు మీరు నామినీగా ఉండండి, స్పౌస్ నామినీగా పెట్టండి. నేను ఆఫ్టర్ పిల్లలకు పాస్ ఆన్ చేస్తాం. ఓకే. కానీ పిల్లలకి ఇస్తే మళ్ళీ వైఫ్కి ఇస్తారు ఎవరో కూడా డౌటేగా. అవును. ఈవెంట్ మన లేకపోతే అవును. అవును సార్. కదా. నీకు ఫ్యామిలీ పెన్షన్ సరిపోద్ది కదా మమ్మీ, ఎందుకు డబ్బులు అడుగుతున్నావు అంటే ఏం చెప్పుకోవాలి? అవును. అటువంటి విన్నాం మేము, యా. చూసాం మేము. ఉమ్, కాబట్టి ఇన్వెస్టింగ్ ఆన్ కిడ్స్ నేమ్ ఈజ్ బిగ్ నో. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ చేస్తే ఒక నామినల్ అమౌంట్ చేయండి. ఐఎమ్ డూయింగ్ ఉమ్, వెరీ నామినల్ అమౌంట్ అండ్ మై బోత్ డాటర్స్. Mm. వై ఐఎమ్ డూయింగ్? జస్ట్ టు గివ్ దెమ్ అన్ ఎక్స్పోజర్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఉమ్, బికాస్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు మై బిజినెస్, మై లైన్ ఆఫ్ బిజినెస్. ఓకే. సో దానికి నాలెడ్జ్ కావాలి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తాను. వెల్త్ బిల్డింగ్ కాదు, అదే. జస్ట్ టు గివ్ దెమ్ మై నాలెడ్జ్. Yes. ఇప్పుడే వాళ్ళు ఎమోషన్ పెంచుకున్నారు, మామని అంటారు.
అది బిగ్ అయితే అవును. కష్టం కదా. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ టెలింగ్ ద సేమ్. పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ కి బిగ్ నో. ఓకే. ఎనీ ప్రొడక్ట్ Hmm. టెలింగ్ యూ ఇన్వెస్ట్ ఆన్ అవర్ కిడ్స్ ఇదే ఎమోషన్ ని వాడు క్యాపిటలైజ్ చేస్తున్నాడు. ఓకే. ఎస్. వెరీ మినిమల్ చేయాలి. యాజ్ ఆర్పీ వెల్త్ వాట్ ఆర్ ద సర్వీసెస్ సార్ మీరు ఆఫర్ చేసేవి అండ్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే ఎలా? నౌ ఐ గోట్ a team of 12 members. ఓకే. So my primary offering is health insurance, term insurance, Hmm. and regular mutual funds. ఓకే. These are the three products I limited myself. ఓకే. Recently, after talking to many people, now we started offering other products. ఓకే. అంటే ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్నాం, అందరు అడిగిన ఆ ప్రొడక్ట్స్ ఇవ్వము. ఓకే. వేర్ వీ ఫీల్ దిస్ ఇస్ రైట్ ఫిట్ ఫర్ దెమ్ అన్నప్పుడు ఇస్తున్నాం. ఓకే. నౌ వీ స్టార్టెడ్ ఆఫరింగ్ SIF Hmm. యాజ్ ఎ ప్రొడక్ట్, ఓకే. PMS యాజ్ ఎ ప్రొడక్ట్, Okay. AF యాజ్ ఎ ప్రొడక్ట్ అండ్ గిఫ్ట్ సిటీ యాజ్ ఎ ప్రొడక్ట్. ఓకే. ఈ 4 ప్రొడక్ట్స్ ఆఫర్ చేయడానికి ఐ రిక్రూటెడ్ 1 పర్సన్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. ఓకే. అతను ఎక్స్క్లూజివ్ గా NRI ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దీస్ PMS, AF అండ్ SIF చూస్తారు. ఓకే. అండ్ ఎగ్జిస్టింగ్ ఎలాగో హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం కంప్లీట్ ఇన్సూరెన్స్ ఒక ఇన్సూరెన్స్ హెడ్ ఆయన కింద టీమ్ ఉన్నారు. ఓకే. నా మై ఎంటైర్ టీమ్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్ క్వాలిఫైడ్. ఓకే. నా ఫ్యూ పీపుల్ ఆర్ SIF క్వాలిఫైడ్. ఓకే. సూపర్బ్. ఓకే. సో ఎంటైర్ టీమ్ ఉంది. మా ప్రతి వీడియోలో కింద ఆ ప్రొడక్ట్ కి అండ్ రెస్పెక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. ఓకే. ఆ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ లో కనెక్ట్ అయితే అవర్ టీమ్ ఇన్ గెట్ ఇన్ టచ్. ఓకే. NRIs కి ఎక్స్క్లూజివ్ నెంబర్ పెడతాను, మేబీ 1 or 2 days. Mm. సో ఆ నెంబర్ ద్వారా మీరు రీచ్ అవ్వచ్చు మా టీమ్ ని. వీళ్ళు ఆఫర్ యూ ది మీకు రైట్ ప్రొడక్ట్ అనుకున్నది మేము నమ్మిందే మీకు ఆఫర్ చేస్తాం. ఇట్స్ నాట్ దట్ మా దగ్గర ప్రొడక్ట్ ఉందని అయితే మేము ఇవ్వం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం స్పెండ్ చేశారు నాతో అండ్ నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు అండ్ నాకు చాలా చాలా డౌట్స్ ఉండే అవన్నీ కూడా క్లారిఫై అయ్యాయి. సో యా థ్యాంక్ యూ సో మచ్. చాలా నేర్పించారు. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. ఇట్స్ మై ప్లెజర్. యువర్ ఏ థ్యాంక్ యూ. వెరీ గుడ్ host. You asked very right questions, that in a sequence, and very helpful questions అడిగారు. ఓకే. Okay.